హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాయింట్ ఆఫ్ వెంకీ. పక్క ఊళ్ళకి పోతేనే వారంకి మించి ఉంటే అయ్యో నా ఇల్లు, అయ్యో నా వాళ్ళు అనిపిస్తుంది కదా. అటువంటిది ఊరు కాదు, దేశం కాదు, ఖండం కాదు, అంతరిక్షంలోకి పోయి అసలు తిరిగి భూమి మీదకు వెళ్తామా లేదా అనేది కూడా తెలియకుండా ఇన్ని నెలలు ఉండుడంటే చిన్న ముచ్చట కాదు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత, విల్మోర్లు ISS కు చేరుకున్నారు. ఈ ప్రయాణంలోనే ఈ స్పేస్ క్యాప్సుల్లో చాలా ఇబ్బందులు ఎదురైనాయి. అందులో ముఖ్యంగా హీలియం లీకేజ్ సమస్య. అయితే సాఫీగానే అది ISS కు చేరుకుంది. ముందనుకున్న ప్రణాళిక ప్రకారం 8 రోజుల తర్వాత ఈ వ్యోమగాములిద్దరూ అదే క్యాప్సుల్లో తిరిగి రావాల్సి ఉండే. అయితే స్టార్ లైనర్ లో టెక్నికల్ ఇష్యూల కారణంగా అందులో వ్యోమగాములను పంపడం ప్రమాదం అవుతుందని నాసా అనుకుంది. ఇక అప్పటి నుండి సునీత, విల్మోర్లు ISS లోనే చిక్కుకుపోయి ఉన్నారు. ఇన్ని రోజులు అంటే 286 రోజులు వాళ్ళు అక్కడే ఉండాల్సి రావడంతో వారి ఆరోగ్యం భద్రతలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమైనాయి. ఇండియా టైం ప్రకారం బుధవారం పొద్దున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా సముద్రం జలాల్లో వీళ్ళు దిగిర్రు. స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వాళ్ళని సురక్షితంగా భూమి మీదకి తీసుకొని వచ్చింది. సునీత, విల్మోర్లతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ISS నుంచి ఇదే వ్యోమనౌకలో తిరిగి వచ్చిర్రు. సునీత తిరిగి రావడంతో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆమె సొంత ఊళ్ళో అయితే పెద్ద పండగనే చేసుకుంటున్నారు. ఇక క్రూ డ్రాగన్ ల్యాండింగ్ సముద్రంలోనే ఎందుకు అంటే, సముద్రంలో చేయడం వల్ల ల్యాండ్ అయ్యేటప్పుడు ఎంత పారాషూట్లు యూజ్ చేసినా కూడా కాస్త స్పీడ్లో కానీ దిగాల్సి వచ్చిన ప్లేస్లో కానీ ఏమైనా అటు ఇటుగా అయినా కూడా ఇబ్బంది ఉండదు అన్నట్టు. ల్యాండ్ అయ్యేటప్పుడు నీళ్లు కూషన్ లాగా పనిచేస్తాయి కాబట్టి ల్యాండ్ అయ్యాక వ్యోమనౌక దెబ్బతినది. అంతేకాకుండా ల్యాండింగ్ తర్వాత సహాయక బృందాలు ఈజీగా వ్యోమనౌక ఉన్న ప్రదేశానికి చేరుకొని వ్యోమగాములను క్షేమంగా బయటికి తీసుకురావచ్చు. ఇక ISS ఎందుకంటే ఎప్పటికప్పుడు భూమి చుట్టూ వాతావరణం వంటి ప్రతి విషయాలని అందజేస్తుంది. నేల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ప్రతిరోజు భూమిని పరిభ్రమించే ISS భూమికి సంబంధించి అనేక రకాల డేటాను, ఫోటోలని సేకరిస్తుంది. ఇప్పటి వరకు 35 లక్షలకు పైగా ఫోటోలను తీసిందంట. ఇవి భూ వాతావరణం, ప్రకృతి విపత్తులు, కాంతి కాలుష్యం వంటి అనేక అంశాలపై పరిశోధన కోసం అన్నట్టు. ISS గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుంది. అంటే రోజు 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. అందులోని వ్యోమగాములు 45 నిమిషాలకోసారి సూర్యోదయం లేదా సూర్యాస్తమయం చూడొచ్చు. ఇక భూమి మీదకు వచ్చిన సునీతకు కొన్ని రోజులు జీవితం కష్టంగానే ఉంటుందట. స్పేస్ లో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి వ్యోమగాములు రోదసిలో ఉన్నప్పుడు నడక, కదలిక కోసం ఎక్కువగా కష్టపడరు. సాధారణంగా మనం కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు వీపు, మెడ, పిక్కలు వంటి భాగాల్లో కండరాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. గురుత్వాకర్షణ లేదు కాబట్టి వాళ్ళ ఎముకలు, కండరాలపై భారం పడదు. సో కండరాలు బలహీన పడతాయట. వినికిడి సరిగ్గా ఉండకపోవడం, చూపు స్థిరంగా ఉండకపోవడం లాంటి ఇబ్బందులు జరుగుతాయట. పైనుండి బ్లడ్ ప్రెషర్ కిందికి లాగుతూ సరఫరా జరుగుతుంది. స్పేస్ లో ఇది చాలా తక్కువ. అందుకే శరీరం పై భాగంలో సాధారణం కన్నా ఎక్కువగా రక్తం, ద్రవాలు పేరుకుపోతాయి. దీనివల్ల కొందరు వ్యోమగాములు జరంత ఉబ్బిపోయినట్లు కనిపిస్తారట. తలలోనూ రక్తం, ద్రవాలు పేరుకుపోతాయట. ఇది వినికిడి సమస్యకు దారితీస్తుందట. నాలుకలో కూడా మందం ఏర్పడి మాటలో కొంచెం తేడా ఉంటుందట. తెల్ల రక్త కణాలు క్షీణించడం వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుందట. మొత్తంగా మామూలుగా అవ్వనీకి టైం పడుతుందట. ఇవన్నీ ఏమో గానీ వీళ్ళు తిరిగి భూమి మీదకు రావడం మాత్రం చాలా సంతోషం. వెనక్కి తిరిగి తీసుకురావడానికి కృషి చేసిన స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్, ట్రంప్ తో పాటు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాయింట్ ఆఫ్ వెంకీ.